ఈరోజు మహాభారతంలోని 11వ అధ్యాయం. పాండవులు మరియు కౌరవులు ఆయుధాల సాధన మొదట కృపాచార్య దగ్గర నేర్చుకుంటారు. దాని తర్వాత ద్రోణాచార్య దగ్గర. ఒక రోజు పరీక్షకు నిర్ణయిస్తారు. ఆ రోజున ప్రజలు మరియు రాజు కుటుంబాలని ఆహ్వానిస్తారు. అదంతా చూడడానికి చాలా మంది వస్తారు. అర్జునుడు ఆయన ఆయుధాలతో ఆయన నైపుణ్యాలన్నీ చూపిస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి అర్జునుడిని మెచ్చుకుంటారు. దుర్యోధనుడికి అది చూసి అసూయ పుడుతుంది. ఆ రోజు అయిపోతుంది అనగా సింహద్వారం నుంచి పెద్ద శబ్దము వస్తుంది. మెరుపులు లాగా ఒక వీరుడు సవాలు విసురుకుంటా వస్తాడు. అందరి కళ్ళు ఆయన వైపే తిరుగుతాయి. ఆయన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఆయన ఒక దేవుళ్లాగా యవ్వనంగా కాంతితో ఉంటాడు. ఆయన గర్వంగా ద్రోణాచార్యకి మరియు కృపాచార్యకి ఒక నిర్లక్ష్యమైన వందనం చేసి అర్జునుడి దగ్గరికి వస్తాడు. పాండవులకి తెలియదు అనమాట ఆయన ముందుంది కర్ణుడు, ఆయనది కూడా వాళ్ళ రక్తమే అనేసి. కర్ణుడు అర్జునుడితో ఉరుము లాంటి స్వరంతో ఇలాగంటాడు, నువ్వు చూపించిన ప్రదర్శనల కంటే నేను ఇంకా గొప్పగా చూపించగలుగుతాను. యుద్ధ ప్రేమికుడైన కర్ణుడు అర్జునుడు చేసిన విన్యాసాలు సులభంగా చేసేస్తారు. దుర్యోధనుడు ఉల్లాసంగా కర్ణుడిని కౌగిలించుకొని ఇలాగంటారు, నేను మరియు ఈ రాజ్యం మీ ఆదేశం మేరకు ఉన్నాయి అని అంటాడు. దానికి కర్ణుడు కృతజ్ఞతతో, ఓ రాజా, నేను కోరుకునేది రెండే విషయాలు, ఒకటి మీ ప్రేమ, ఇంకొకటి మీ పోరాటం అని చెప్తాడు. దానికి దుర్యోధనుడు కర్ణుడిని భుజం మీద తట్టి, నా శ్రేయస్సు అంతా నీదే, ఆనందించు అని అంటాడు. దుర్యోధనుడు హృదయం అంతా ప్రేమతో పొంగిపోతుంది. అలాగే అర్జునుడు కోపంతో రగిలిపోతాడు. ఆయనని అవమానించినట్టుగా భావిస్తాడు. కర్ణుడిని చూస్తే ఆయనకు చాలా కోపం వస్తుంది. కౌరవులు అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు అనేసి. అర్జునుడు కోపంగా ఇలాగంటాడు, ఓ కర్ణ, తొందరలోనే నువ్వు నా చేతిలో చనిపోయి నరకానికి వెళ్తావు. అయినా పిలవకుండా ఇక్కడికి వచ్చి ఓతగా మాట్లాడుతూ ఉన్నావు అనేసి అంటాడు. దానికి కర్ణుడు అపహాసంగా ఇలాగంటాడు, ఇది అందరి కోసం అర్జున, కేవలం నీ కోసమే కాదు. అయినా నువ్వేంటి మాటలు వాడుతున్నావు, నీ ఆయుధాలకి అంత బలం లేదా అనేసి అంటాడు. దానికి అర్జునుడు ద్రోణాచార్య అంగీకారంతో పోటీకి సిద్ధమని చెప్తాడు. కుంతీదేవి కర్ణుడిని చూసిన వెంటనే ఇతను నా మొదటి బిడ్డ అని తెలుసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. విదురుడు ఒక చెలికత్తకి ఆవిడ్ని తీసుకువెళ్ళమని చెప్తాడు. దాని తర్వాత కుంతీదేవి లెగిసినాక వేదనతో ఏం చేయాలో ఆవిడికి అర్థం కాదు. అర్జునుడు కర్ణుడు పోరాటానికి సిద్ధమైన తర్వాత పోరాటం నియమాల ప్రకారం కృపాచార్య కర్ణుడితో ఇలాగంటారు, నువ్వు ఎవరితో అయితే పోరాడుతున్నావో ఆయన కుంతీదేవి మరియు పాండురాజు కొడుకు, కురు జాతికి చెందినవాడు. ఓ శక్తివంతమైన కర్ణుడా, నీ జాతి కూడా తెలియబరచు అనేసి చెప్తాడు. ఎందుకంటే అది తెలుసుకున్నాకే పోరాటం మొదలవుతుంది. యువరాజు తెలియని వాళ్ళతో పోరాటం చెయ్యరు అని చెప్తాడు. అది విన్నాక కర్ణుడు తలదించుకుంటాడు. దుర్యోధనుడు లెగిసి ఇలాగంటాడు, ఇప్పుడు కర్ణుడు యువరాజు అవ్వకపోతే ఏంటి, ఇప్పుడు కర్ణుడు యుద్ధం చెయ్యలేడా? సరే, ఇప్పుడు నేను కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేస్తున్నాను అని చెప్తాడు. భీష్ముడు మరియు ధృతరాష్ట్ర సమ్మతం తీసుకొని అప్పటికప్పుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజు చేసి కిరీటం పెట్టి అన్ని రాజ మర్యాదలు చేస్తాడు. ఇంకాసేపట్లో కర్ణుడికి అర్జునుడికి పోరాటం మొదలవుతుంది అనగా అప్పుడు కర్ణుడిని పెంచిన అధీరత వస్తారు, భయపడతా చేతిలో సిబ్బంది పట్టుకొని. కర్ణుడిని చూసి ఆయన చాలా సంతోషిస్తాడు, నా కొడుకు అంగరాజ్యానికి రాజు అయ్యాడు అని. ఆ ముసలాయన వాళ్ళ కొడుకైన కర్ణుడిని కౌగులించుకొని ఆయన కన్నీళ్లతో పట్టాభిషేకం చేస్తాడు. జరిగిందంతా చూసి భీముడు గట్టిగా నవ్వి ఇలాగంటాడు, ఒక రథం నడుపుకుని ఆయన కొడుకువి నువ్వు, వెళ్ళి ఒక కర్రని పట్టుకో, అంతేగాని అర్జునుడితో పోరాడడం, ఒక రాజ్యానికి రాజు అవ్వడం ఇలాంటి యోగ్యతలు ఏమి నీకు లేవు అని అంటాడు. దారుణమైన మాటలకి కర్ణుడు కోపంగా అలా నుంచొని ఉంటాడు. దుర్యోధనుడు భీష్ముడితో ఇలాగంటాడు, ఓ వృకోదర, గొప్ప గొప్ప వీరులు నదులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చాలానే తెలియదు. అలాంటివి నేను 100 సందర్భాలు ఇవ్వగలను. ఇంకా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగాలంటే అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు అని కూడా నేను అడుగుతాను అని అంటాడు. నుండి ఆయన కవచం, ఆయన చెవి పోగులు, ఆయన నైపుణ్యం ఇవన్నీ చూసి కూడా ఆయన వెనక ఏదో ఒక రహస్యం ఉంది అని నీకు అనిపించడం లేదా అని చెప్పి దుర్యోధన కర్ణుడిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంద్రుడు ముందుగానే చూస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జునుడికి మరియు కర్ణుడికి యుద్ధం జరగబోతుంది అని తెలుసుకొని భూలోకానికి ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు కర్ణుడి దగ్గరికి. కర్ణుడు దానగుణం గురించి తెలిసిన ఇంద్రుడు ఆయన్ని ఆయన చెవి పోగులు మరియు కవచాన్ని అడుగుతారు. సూర్యదేవుడు కర్ణుడి కల్లోకి వస్తారు. ఇలా ఇంద్రుడు మానవ రూపంలో వస్తాడు. ఆయన ఏమడిగినా కూడా నువ్వు ఇవ్వద్దు అనేసి. కర్ణుడికి అంతా తెలిసి కూడా బ్రాహ్మణుడికి కాదనకుండా ఆయన చెవి పోగులు మరియు కవచాన్ని ఇస్తాడు.
ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు కర్ణుడు చేసిన పనికి. ఆయన సిగ్గుతో కర్ణుడిని ఇలాగంటాడు, ఒక వరాన్ని కోరుకో అనేసి. అప్పుడు కర్ణుడు, నా శత్రువుల్ని చంపడానికి శక్తి ఆయుధం కావాలి అని చెప్తాడు. ఇంద్రుడు సరే అంటాడు. ఇంద్రుడు ఇలాగంటారు, కానీ నువ్వు ఒక్కళ్ళనే చంపగలుగుతావు ఈ ఆయుధంతో, దాని తర్వాత ఇది మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేస్తది అనేసి. కర్ణుడు బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం మంత్రం నేర్చుకోవడానికి. ఒక రోజు పరశురాముడు కర్ణుడు ఒళ్ళో పడుకుంటారు. అప్పుడు కర్ణుడికి ఒక తేలు కుడుతది. పుట్టినాక చాలా రక్తం అనేది పారుతా ఉంటది. కానీ కర్ణుడు అలాగే ఉంటాడు, ఎందుకంటే ఆయన గురువు పడుకొని ఉన్నారు, మళ్ళీ లెగుస్తారు అనేది. పరశురాముడు లెగిసిన వెంటనే ఆ రక్తం అంతా చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు ఒక బ్రాహ్మణుడివి కాదు, ఒక క్షత్రియుడే ఇలా ఉండగలుగుతాడు, నాకు నిజం చెప్పు అనేసి. ఇప్పుడు కర్ణుడు నిజం చెప్తారు, అవును నేను ఒక బ్రాహ్మణుని కాదు, నేను ఒక రథం నడుపుకునే ఆయన కొడుకుని అనేసి. పరశురాముడికి బాగా కోపం వచ్చి ఒక శాపం ఇస్తారు. ఏంటంటే, ఈ బ్రహ్మాస్త్ర ఏదైతే నువ్వు నేర్చుకున్నావో నీకు ఎప్పుడైతే కావాలో ఆ సమయంలో నీకు ఈ మంత్రం గుర్తు రాదు అనేసి. అందుకనే ఎప్పుడైతే అర్జునుడితో పోరాడతాడో అప్పుడు కర్ణుడికి బ్రహ్మాస్త్ర మంత్రం గుర్తు రాదన్నమాట. కర్ణుడు దుర్యోధనుడికి ఒక నమ్మిన మిత్రులాగా ఉన్నాడు. కౌరవుల అందరితో ఆఖరి వరకు చాలా నిజాయితీగా ఉన్నాడు. భీష్ముడు ద్రోణాచార్య చనిపోయినాక కర్ణుడే 2 రోజు కౌరవులకి తెలివైన నాయకుడులా ఉన్నాడు. కరికి ఆయన రథం ఒక చక్రం మట్టిలో ఇరుక్కుపోవడం వలన అది పైకి తీయలేక, అది పైకి తీస్తున్న సమయంలో అర్జునుడు ఆయన్ని చంపేస్తారు. కుంతీదేవి జరిగిందంతా చూసి బాధలో మునిగిపోతది. ఈ రోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.